హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము హ్యూస్టన్ ట్రిప్కి వెళ్ళింది. హ్యూస్టన్లో మేము నాసా స్పేస్ సెంటర్ అండ్ గాల్వెస్టన్ బీచ్ చూసాము. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరాము. ఇంటి దగ్గరే టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లాను. మేముండే ప్లేస్ నుండి హ్యూస్టన్కి ఒక 4 hours జర్నీ. 4 hours జర్నీలో కాసేపు పడుకొని మధ్యలో టిఫిన్ చేసి ఇలా బయలుదేరాము. మా జర్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. మేము రీచ్ అయ్యేసరికి 10 అయింది. రీచ్ అయ్యాక ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుండి దగ్గరే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అందరూ నడుస్తున్నారు కదా, అదే మెయిన్ ఎంట్రన్స్. అటు సైడే అందరూ ఫొటోస్ తీసుకోవడము. మా పిల్లలకైతే సూపర్ గా నచ్చేసింది. వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ అలా ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్ళాక అక్కడ టికెట్ చూపించాలన్నమాట. చూపించేసి అలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయ్యాక పెద్ద హాల్ లా ఉంటుంది. హాల్లోనే డిఫరెంట్ సెక్షన్స్ లా ఉంటాయి. అంటే మనం అన్ని చూడొచ్చు. ఈ మార్చ్ లో ఏం చేశారు వాళ్ళు అనేది కూడా పెట్టారు. ఇక్కడ వర్చువల్ రియాలిటీ లాగా అన్నమాట. వాళ్ళు ఇలా పెట్టుకొని వాళ్ళు రియల్ గా ఫీల్ అవుతున్నట్టు చూస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. స్పేస్ షిప్ టైప్ లో ఉంది కదా, దాంట్లోకి వెళ్తే అది కదులుతూ ఉంటుందన్నమాట. మనం స్పేస్ లోకి వెళ్ళిన ఫీలింగ్ రావడానికి అది అన్నమాట. అది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు, మేము పిల్లలము. అండ్ ఇక్కడ మొత్తం చూడడానికి మాకు ఒక 1 hour అట్లా పట్టింది. 1.5 hour దాకా మేము చూస్తూనే ఉన్నాం అన్నమాట. దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము చాలా చూసాము. ఆస్ట్రోనట్స్ అంటే స్పేస్కి వెళ్ళాక ఆస్ట్రోనట్స్ ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అక్కడ అనేది అంతా చూపించారనమాట. డిఫరెంట్ గా పెట్టి ఇక్కడ మేము టెలిస్కోప్ కూడా చూపించారు. ఒక హాల్లో దానికోసం సపరేట్ గా ఒక స్పీచ్ లాగా అన్నమాట. ఒక అతను వచ్చి చెప్పాడు, ఈ టెలిస్కోప్ ని మేము యూజ్ చేస్తున్నాము, అది ఇన్ని కిలోమీటర్స్ దూరం ఉంది కూడా చూస్తుంది, చాలా క్లియర్ గా కనపడుతుంది దాని నుంచి చూస్తే అది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాసేపు అక్కడ కూడా కూర్చొని పిల్లలకు చూపించేసి మేము చూసేసి బయటకు వచ్చాక ఇలా వేరే ఉన్నాయన్నమాట. ఒక స్పేస్ షిప్ ఉంది. స్పేస్ షిప్ లో ఆస్ట్రోనట్ ఇక్కడ ఉంటాడు అంటే దాంట్లో ఎలా ఏమేమి ఉంటాయి అన్నీ చూపించారు. ఇది స్పేస్ షిప్. దీంట్లో ఆస్ట్రోనట్ ఎలా సర్వైవ్ అవుతాడో, ఎలా ఉంటారో అన్ని చూపించారు. ఇది మార్చ్ లో వీళ్ళు దిగాక ఇక్కడ ఈ మెషిన్ ని యూజ్ చేశారు. ఆ తర్వాత ఒక సెటప్ లా చేశారనమాట. అక్కడ దిగితే ఇలా ఉంటుంది ఏంటి అనేది. సెంటర్ లో మార్చ్ లో వీళ్ళకి దొరికిన స్టోన్స్ ఇంకా శాండ్ అంటే
చిన్న చిన్నగా ఉంది, అది మట్టి టైప్ లో అలాంటివి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట అందరూ చూడ్డానికి. అండ్ వీళ్ళ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేశారో చిన్న చిన్న ప్యాకెట్స్ లో ఇలా ఉందో, ఇది శాండ్ ప్యాకెట్స్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసింది అంటే ఫుడ్ ఎలా తీసుకెళ్తారో కూడా చూపించారు. ఇక్కడ బనానాస్ కానీ క్యారెట్స్ కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ని ఎలా చేస్తారో చూపించారు. అంత చిన్నవి వాళ్ళు టాబ్లెట్స్ లాగా వేసుకొని సర్వైవ్ అవుతారనమాట. సారీ, అక్కడ నేను మాస్ అనే చెప్పాను కదా, కానీ మూన్ దగ్గర వాళ్ళకి దొరికిన శాండ్ కానీ వాళ్ళకి దొరికిన స్టోన్స్ కానీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ఇక్కడ మేము బయటకు వచ్చేటప్పుడు రెస్టారెంట్కి వచ్చామన్నమాట. అలా కొంచెం తినేసి మళ్ళీ బయలుదేరాము హోటల్కి. మేము ఒక రోజు ఉన్నాము అక్కడ, నెక్స్ట్ డే రోజు మళ్ళీ బయలుదేరాము. ఇలా బీచ్ చూస్తూ హోటల్ కి రీచ్ అయిపోయాము. మాకు హోటల్లో ఆపోజిట్ గానే బీచ్ ఉందన్నమాట. బీచ్ ని చూస్తూ ఉంటేనే అలా టైం అంతా గడిచిపోయింది. రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే రోజు ఇంటికి బయలుదేరే టైం వచ్చేసింది. నెక్స్ట్ డే రోజు బీచ్ దగ్గర ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోయాం. బయలుదేరాక ఫుల్ వర్షం. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు లేదు, కానీ ఇంకా బయలుదేరాక మధ్యలో చాలా వర్షం వచ్చింది. స్టార్ట్ అయిన ఒక 1 hour కి వర్షం స్టార్ట్ అయింది. మేము ఇంటికి హ్యాపీగా రీచ్ అయిపోయాము. అండ్ నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.